వాళ్ళకి ఎయిర్టెల్కి కానీ జియో వాళ్ళకి కానీ టాటా వాళ్ళకి కానీ వీళ్ళందరికీ నెట్వర్క్ వాళ్ళకి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సోమల్లారా మీరు నిమిషానికి రూపాయి పెట్టండి నాయన, లేకపోతే మేము ఇంట్లో చచ్చిపోతున్నాం. అన్నానికి కానీ కూరలకు కానీ తినాలన్నా ఏమమ్మా టిఫిన్ చేసామంటే కానీ ఎక్కడి నుంచి ఫోన్ వస్తే ఆ ఫోన్ తోటి కూర్చొని మా పరిస్థితి ఎట్టయిపోయిందంటే మేమే పోయి వేడి చేసుకుని ఏదైనా ఉంటే ఫ్రిడ్జ్లో ఏదైనా మిగిలి ఉంటే వేసుకొని తినాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. మీరు లంచంగా డబ్బులు కట్టించుకొని మీరేమో ఆనందం పడుతున్నారు, మమ్మల్ని దుంప తెస్తున్నారు. ఫ్రీలు వద్దు ఆయన, రూపాయి పెట్టండి. కాలుకి రూపాయి పెట్టాడు ఆటోమేటిక్ ఆడవాళ్ళు మాట్లాడాల్సి 2 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తారు. మేము సుఖపడతాం. అంటే అసలు ఏం జరుగుతుంది చెప్పేది? అసలు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నాను అనుకోండి, అక్క నీ ఫోను ఇందాక వచ్చిందక్క, నేను దేవుడి ఇంట్లో నేను వచ్చేటప్పుడు అది పోయింది అక్క, మళ్ళీ ఇప్పుడు నీకు ఫోన్ చేస్తున్నాను నెట్టుగారక్క బాగున్నారా అవతల ఏక ఏం చేస్తున్నారు, ఏంది మంచి పెట్టింది ఇది ఏంది అది ఇది నాకు ఇవే. అవునక్క వంకాయ ఇప్పుడే వంకాయలు మార్కెట్కి పోయి ఏరుకొని తీసుకొని వచ్చి ఇప్పుడు దాన్ని బాగా శుభ్రంగా కడిగి తోమి దాని మీద ఏదైనా ఉంటాయి అంటే మందులు ఎవరో చెప్పారంట, దాని గురించి తీసేసి బాగా పైన తొడుగొలిసి ముక్కలుగా కోసి దాన్ని బాగా వేయించి నూనెలో వేయించి శుభ్రంగా వేసి అక్క మసాలాలు దట్టించి అన్నీ వేసేసి అన్నీ పెట్టి అతను నీ ఫోన్ వచ్చిందక్క. మళ్ళీ ఫోన్ తీసుకున్నాను అక్క, పొయ్యి మీద ఉందక్క, నేను ఫోన్ మీద మాట్లాడుతున్నాను ఇబ్బంది లేదు అక్క, కొంచెం ఒక 2 నిమిషాలు లైన్లో ఉండక్క, నేను వంకాయని చూసేసి వచ్చేస్తానక్క. ఓకే అక్క బాగుంది, వంకాయ కూర బాగుంది అక్క, టేస్ట్ బాగుంది, తింటుంటే భలే ఉందక్క. అబ్బా ఇవాళ ఎట్టుంటుందో మా ఆయన ఏముంటాడో నాకు తెలియదు కానీ బ్రహ్మాండం ఉంటుంది. వీళ్ళ ఆయన ఈ పాటికే పోతుంటాడు, ఎక్కడికో పోతుంటాడు. అయిపోయింది. ఇది ఆడవాళ్ళ డైలాగ్. ఈ విధంగా ఉంటాయి. ఇంకా చీరల సంగతి నగల సంగతి ఎత్తుకున్నారా, ఆ పూట అన్నం కూడా హోటల్లో తినాలి, లేదా బయట నుంచి తెప్పించుకోవాలి. అయ్యా నాయన ఆపరేటర్లు దయచేసి మన నుంచి మీకు దండం పెట్టి చెప్తున్నాను ఆయన, మీరు ముందు రూపాయి పెట్టండి ఆయన, కాలికి రూపాయి పెట్టండి. పాత సిస్టమ్ పెడితే అందరం బాగుండేము, మేమంతా ఆరోగ్యంగా ఉండేము. ఇప్పుడు మేము దెబ్బతిండిపోతున్నాం, మగవాడు అవసరం పనికి రాకుండా పోతున్నాం.